Yes, friends. Next question. The government of India has extended its first ever rupee denominated line of credit LOC to Mauritius under the IDEAS scheme. What is the total value of this LOC which will be used to finance a water pipeline replacement project? This is what is the question. 450 crore, 487.60 crore, 500 crore and as well as 470 crore. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్గా అయితే మారిషియస్కి కొత్త లైన్ ఆఫ్ క్రెడిట్ని లైన్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసి లైన్ ఆఫ్ క్రెడిట్ని మనకి ఏంటి అని అంటే కనుక ఎక్స్టెండ్ చేయబడడం జరిగిందండి. ద మోస్ట్ యూనిక్ పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే కనుక దిస్ ఈస్ ద రూపీ డినామినేటెడ్ లైన్ ఆఫ్ క్రెడిట్. Up till now dollar denominated. Now this is the first ever India's first rupee denominated anamata. Idi for the project under the IDEAS. What is IDEAS? IDEAS scheme ante ardham enti ante kanaka Indian Development and Economic Assistance Scheme అని పిలుస్తాం. అంటే ఈ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఇతర కంట్రీస్లో వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయడం గురించి కన్సెషనల్ లోన్స్ అవి కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రూపీ డినామినేటెడ్ లైన్ ఆఫ్ క్రెడిట్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు టు ద మారిషియస్ అండ్ ఇట్ ఈస్ ఆఫ్ అబౌట్ 487.60 crore అండి. 487.60 crore and it will be financed by that of SBI at concessional rates మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం అయితే జరుగుతుంది. క్లియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మారిషియస్ యొక్క క్యాపిటల్ మనం తీసుకుంటే పోర్ట్ లూయిస్ ఇస్ ద క్యాపిటల్ అండి. పోర్ట్ లూయిస్. ఎస్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ప్రవింద్ జుగ్నాథ్ is the Prime Minister of the Mauritius. So the answer is 487.60 crore is the answer. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏం తెలియాలి? ఇండియాస్ ఫస్ట్ ఎవర్ రూపీ డినామినేటెడ్ లైన్ ఆఫ్ క్రెడిట్ అండర్ ద ఐడియాస్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్ అని అర్థం. ఎంత ఎక్స్టెండ్ చేశారు? 487.60 crore మనకి ఎక్స్టెండ్ చేశారు. ఇట్ విల్ బి ఫైనాన్స్డ్ బై దట్ ఆఫ్ ఎస్బీఐ. క్యాపిటల్ ఇస్ పోర్ట్ లూయిస్ అండ్ యాజ్ వెల్ as ప్రవీణ్ జుగ్నాథ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండి. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Second important one. India, one of the largest contributors to the World Health Organization, has pledged a significant amount to support the WHO's core programs from 2025 to 28. What is the total amount that is pledged by India to that of the WHO? $200 million, $300 million, $400 million, $250 million. Yes, Andy. World Health Organization is basically an international organization which is responsible for that of the public health. కి సంబంధించి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క కోర్ ప్రోగ్రామ్స్ని ఫండింగ్ ప్రొవైడ్ చేయడం గురించి పర్టికులర్లీ ఫర్ ద ఇయర్ 2025 to 2028 పీరియడ్ ఇండియా మనకి సో టోటల్ అరౌండ్ 300 million మనం అయితే కనుక సపోర్ట్ చేస్తున్నామండి. సో $300 million మనం అయితే కనుక ప్లెడ్జ్ చేస్తున్నాము. ప్లెడ్జ్డ్ అరౌండ్ 300 million. ఎస్, pledged around 300 million. So to support the WHO's core programs ni manaki support cheyadaniki around 250 million will be used for the purpose of the WHO's center on traditional medicine is dedicated to the establishment of the WHO center of excellence for traditional medicine ki sambandhinchinatvantiది జామ్నగర్ గుజరాత్లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు for traditional medicine. So it will be established in that of the Jamnagar, Gujarat.
సో దీనికి సంబంధించి అయితే కనుక ఉపయోగిస్తారు అని చెప్పేసి అయితే చెప్తోందండి. అండ్ ఇండియా మనకు తీసుకుంటే వీఆర్ ద 6th largest contributor to that of the WHO. 6th largest contributor to that of the WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనం తీసుకుంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి మనకి? జెనీవా, స్విట్జర్లాండ్. ఆల్రెడీ ఇంతకు ముందు క్వశ్చన్స్లో మనం ఈ WHO గురించి అయితే కనుక కవర్ చేస్తాము, ఇంకా అందుకని ఇంక ఎక్స్ట్రా పాయింట్స్ నేనైతే కనుక చెప్పట్లేదు. సో హియర్ ద ఆన్సర్ ఈస్ $300 million ఈజ్ బేసికలీ ద ఆన్సర్ అండి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రిబ్యూటర్స్ ఆఫ్ WHO has pledged a significant amount to WHO's core programs. Moving on to that of the next question. Which organization or ministry has recently released the guidelines for prevention and regulation of greenwashing or misleading environmental claims 2024, which is aimed at regulating the greenwashing and encouraging the sustainable business practices? ఎస్ అండి, రీసెంట్గా ఒక కొత్త గైడ్లైన్స్ని అయితే కనుక పబ్లిష్ చేశారు. గవర్నమెంట్ రిలేటెడ్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గైడ్లైన్స్ ఫర్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ గ్రీన్ వాషింగ్ ఆర్ మిస్లీడింగ్ ఎన్విరాన్మెంటల్ క్లెయిమ్స్ 2024 అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. సో విచ్ పర్టికులర్ ఆర్గనైజేషన్ హ్యాస్ బ్రాట్ దట్ అండి? సో ద ఆర్గనైజేషన్ ఈస్ CCPA, విచ్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ రీసెంట్గా ఈ యొక్క గ్రీన్ వాషింగ్ ఆర్ మిస్లీడింగ్ ఎన్విరాన్మెంటల్ క్లెయిమ్స్ 2024 మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది, ఈ యొక్క గైడ్లైన్స్ అనేటువంటివి. సో వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దీస్ పర్టికులర్ గైడ్లైన్స్? చాలా కంపెనీస్ మనకి ఏం చేస్తున్నాయి అని అంటే కనుక, సో దే ఆర్ in order to boost their products, so they are making the false promises, like in the form of ఇవి ఎకో ఫ్రెండ్లీ అని, లేకపోతే కనుక ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ చేస్తాయని, ఇలాంటివి మనకి ఏంటి అంటే కనుక ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటివి అన్వెరిఫైడ్ క్లెయిమ్స్ని కంప్లీట్గా కర్టైల్ చేయడం గురించి, ప్రివెంట్ చేయడం గురించి CCPA వాళ్ళు ఈ యొక్క గ్రీన్ వాషింగ్ ఆర్ మిస్లీడింగ్ ఎన్విరాన్మెంటల్ క్లెయిమ్స్ 2024 తీసుకుని రావడం జరిగింది. గ్రీన్ వాషింగ్ ఆర్ మిస్లీడింగ్ ఎన్విరాన్మెంట్ క్లెయిమ్స్ 2024. ఎస్, ఈ యొక్క గైడ్లైన్స్ని మనకి ఎవరు డ్రాఫ్ట్ చేశారని అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ డ్రాఫ్టెడ్ బై ఏ కమిటీ అయితే కనుక ఒకటి డ్రాఫ్ట్ చేసిందండి, విచ్ వాజ్ లెడ్ బై ద నిధి కారే. సో నిధి కారే లెడ్ కమిటీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ కూడా మనకి అదర్ యాజ్ మెంబర్స్గా మనకి అయితే కనుక ఉన్నారు. నిధి కారే, సో నౌ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హీఈస్ సెక్రటరీ ఫర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. ఎస్, so now you are expected to know some important points about the CCPA, Central Consumer Protection Authority గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే, దిస్ పర్టికులర్ బాడీ ఈజ్ ఏ రెగ్యులేటరీ బాడీ అండి. మనకి ఇది ఏ పర్టికులర్ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది? లైక్ ఎస్టాబ్లిష్డ్ అండర్ సెక్షన్ నెంబర్ 10 of the Consumer Protection Act 2019. ఇంతకుముందు 1986 యాక్ట్ ఉండేది, బట్ దాన్ని తీసేసి ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రివెంట్ ద ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. ఎవరో కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి చెప్పకూడదు. లైక్ వెదర్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ ఆర్ రిలేటెడ్ టు ద సర్వీస్ దట్ దే ఆర్ ఆఫరింగ్, ఏదైనా కూడా. అండ్ ఇట్ కమ్స్ అండర్ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండర్లో మనకైతే కనుక ఈ బాడీ అయితే కనుక వస్తుందండి. క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. CCPA ఈజ్ ఎ రెగ్యులేటరీ బాడీ అండ్ ఇది మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. టు ప్రివెంట్ ద ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి ఈ బాడీని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ విల్ ఆపరేట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. దెన్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే ఎప్పుడు మనం సెలబ్రేట్ చేస్తామని అడుగుతారు. వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే మనకు వచ్చేసి ఇట్ వాజ్ ఆన్ March 15th ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మన కంట్రీలో కూడా మనము నేషనల్ కన్జ్యూమర్ డే సెలబ్రేట్ చేస్తాం. అంటే దట్ ఈస్ స్పెసిఫిక్ టు ఆర్ కంట్రీ. నేషనల్ కన్జ్యూమర్ డే అనేటువంటి దాన్ని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆన్ December 24th.
సో నేషనల్ కన్జ్యూమర్ డే వచ్చేసి డిసెంబర్ 24th, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే వచ్చేసి మార్చ్ 15th. సిసిపి అనేది రెగ్యులేటరీ బాడీ, ఇది మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. నిధి కారే లెడ్ కమిటీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్రీన్ వాషింగ్ అండ్ ద మిస్లీడింగ్ ఎన్విరాన్మెంటల్ క్లెయిమ్స్ 2024 గైడ్ లైన్స్ని అయితే కనుక మనకి తీసుకుని రావడం జరిగింది. సో ద ఆన్సర్ ఈస్ సిసిపిఏ, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. క్లియర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. According to the annual census on foreign liabilities and assets of Indian direct investment entities for 2023-24 conducted by RBI, which country remained the largest source of FDI in India? Can be a potential question. And so with respect to this particular question, manaki identi ante kanaka, so it is the annual study that will be recently released by that of the RBI, Reserve Bank of India. Recent ga manaki ee yokka annual census, that is known as census on foreign liabilities and assets of Indian direct ఇన్వెస్ట్మెంట్ ఎంటిటీస్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ అకార్డింగ్ టు ఇట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎఫ్డిఐ ఇన్ ఇండియా అండి. సో ఇట్ రిమైండ్ యాజ్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. సిమిలర్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత మనకు వచ్చినటువంటివి మారిషియస్. సో మారిషియస్తోనే కదా రీసెంట్గా ఫస్ట్ ఎవర్ రూపీ డినామినేటెడ్ మనకి లైన్ ఆఫ్ క్రెడిట్ మనం అయితే కనుక సైన్ చేయబడడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సింగపూర్, అండ్ దెన్ వీ హ్యావ్ ద థర్డ్ వన్ వచ్చేసి యూకే. ఈ అయితే నెక్స్ట్ పొజిషన్స్లో మనకు ఉన్నాయండి. ఇలా కండక్ట్ చేసినటువంటి సెన్సస్ బై ఆర్బీఐ మనకి అరౌండ్ మనకి 41,653 ఎంటిటీస్ని మనకైతే కనుక కవర్ చేయబడడం అయితే జరిగింది. అండ్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ రిపోర్ట్, వన్ ఆఫ్ ద కీ ఫైండింగ్ ఏంటి అని అంటే కనుక ద టోటల్ ఎఫ్డిఐ increased by about 23.3% అయితే కనుక పెరిగిందని చెప్తున్నారు. అట్ ద మార్కెట్ వాల్యూ 23.3% పెరిగిందని చెప్తున్నారు. అండ్ మోర్ దాన్ 97% ఆఫ్ ద రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అన్లిస్టెడ్ కేటగిరీలో మనకైతే కనుక ఉన్నారండి. దీస్ ఆర్ ఆల్ దీస్ ఎంటిటీస్ ఆర్ అన్లిస్టెడ్ కేటగిరీ. సో ద ఆన్సర్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద లార్జెస్ట్ సోర్స్, రిమైండ్ యాజ్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. క్లియర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. As part of a collaborative effort to enable seamless cross-border transactions, the Government of India has decided to interlink its UPI, Unified Payment Interface, with the instant payments platform of which country? USA, UAE, Singapore, and as well as the UK. ఎస్ అండి, దీనికి సంబంధించి ఏంటంటే కనుక మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా యుఏఈ, యునైటెడ్ అరబ్ అమిరేట్స్ వాళ్ళతో మనకి ఏంటంటే కనుక సో ద ఇంటర్లింక్ చేశారండి. దే బోత్ హ్యావ్ సైన్డ్ ద they both are working towards integrating the India's UPI, Unified Payments Interface, and as well as United Arab Emirates వాళ్ళ యొక్క ఇన్స్టెంట్ పేమెంట్ ప్లాట్ఫామ్, వి కాల్ ఇట్ ఎస్ ఆని అని పిలుస్తాం, AANI అనమాట. ఈ రెండింటినీ కూడా మనకి ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది, సో క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి వాటిని మనకి ఈజీగా పర్ఫార్మ్ చేయొచ్చు. అరౌండ్ 3 మిలియన్ ఇండియన్స్ అయితే కనుక మనకి ఇక్కడ యునైటెడ్ అరబ్ అమిరేట్స్లో మనకైతే కనుక ఉన్నారు. సో విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. So for these two, for using this particular facility, so now they are decided to interlink their UPI with the instant payments platform of which country? And the answer is UAE, United Arab Emirates. And moving on to that of the next question. As per the government's initiative to align with the Prime Minister Narendra Modi's vision, India aims to become So to align with the Prime Minister Narendra Modi's vision, India aims to become a frontline contributor in the design, development and deployment of 6G technology by which year? సో రీసెంట్గా మనం తీసుకున్నట్టే కనుక సో బై ద ఇయర్ 2030 నాటికి ఇండియా ఎయిమ్స్ టు బీ ద ఫ్రంట్ లైన్ కంట్రిబ్యూటర్ ఇన్ ద డిజైన్, డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద 6G టెక్నాలజీ అని చెప్పేసి మన యొక్క విజన్ అయితే కనుక ఉందండి. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అనుకుంటే కనుక 6G టెక్నాలజీ రిలేటెడ్ వేరియస్ స్టడీస్ మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ఈ యొక్క 6G టెక్నాలజీకి సంబంధించినటువంటి గ్లోబల్ ఫైలింగ్ ఆఫ్ పేటెంట్స్ మనం తీసుకుంటే కనుక రిలేటెడ్ టు ద 6G టెక్నాలజీ ఇండియా యొక్క పొజిషన్ ఎక్కడుంది అనేది మనం చూస్తే, సో ద గ్లోబల్ ఫైలింగ్ ఆఫ్ పేటెంట్స్
patents with respect to that of 6G టెక్నాలజీ. ఇండియా యొక్క పొజిషన్ వేరియస్ స్టడీస్ అయితే కనుక మనకి కండక్ట్ చేశారు. అండ్ అకార్డింగ్లీ ఫర్ ఇన్స్టెన్స్ మ్యాక్స్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ సర్వే కండక్ట్ చేయబడడం జరిగింది. ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అని అంటే కనుక 6th స్పాట్లో ఉన్నామండి. దట్ ఈస్ ఇండియా ఈజ్ ద 6th లార్జెస్ట్, లైక్ మనం ఏంటి అని అంటే కనుక గ్లోబల్ ఫైలింగ్ ఆఫ్ పేటెంట్స్ని అయితే కనుక మనం చేస్తున్నాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి యూ స్విచ్ వాళ్ళు వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో లైక్ ద ఇండియా ర్యాంక్డ్ ద 4th స్పాట్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ ర్యాంక్. ఇండియా ర్యాంక్డ్ ద 4th స్పాట్ మనం అయితే కనుక మన ర్యాంక్ అయితే కనుక ఉందండి. సో దట్ మీన్స్ దట్ మెనీ నెంబర్ ఆఫ్ ద పేటెంట్ ఫైలింగ్స్ రిలేటెడ్ టు 6G టెక్నాలజీ అయితే కనుక మనం చేస్తున్నాం ప్రపంచం మొత్తంలో మనకి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2030 నాటికి ఇండియా వాంట్ టు బీ ద ఫ్రంట్ లైన్ కంట్రిబ్యూటర్ విత్ రెస్పెక్ట్ టు డిజైన్, development and as well as the deployment of the 6G technologies. Moving on to that of the next question. What was the theme of the 12th Confederation of Indian Industry Bioenergy Summit addressed by the Union Minister Nitin Gadkari on 14th October 2024? So recentగా మనం తీసుకుంటే కనుక 12th CII Bio Energy Summit అనేటువంటిది జరిగిందండి. 12th CII which means Confederation of Indian Industry Bioenergy Summit అనేటువంటిది మనకైతే కనుక రీసెంట్గా జరిగింది 2024కి సంబంధించిన సమ్మిట్. సో ఎక్కడ జరిగింది అనేటువంటిది కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. ఇది మనకి న్యూఢిల్లీలో జరిగింది ఈ సమ్మిట్. న్యూఢిల్లీలో అయితే కనుక జరిగిందండి. ఈ యొక్క సమ్మిట్ని మనం అడ్రస్ చేస్తూ మన యొక్క యూనియన్ మినిస్టర్ మనకి నితిన్ గడ్కరీ అయితే కనుక అడ్రస్ చేశారు. వేర్ ద థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఫ్యూయలింగ్ ద ఫ్యూచర్, సెక్యూరింగ్ ద ఇండియాస్ గ్రీన్ గ్రోత్ గోల్స్, గోల్స్ అంటూ మనకి సో థీమ్ని అయితే కనుక మనకి తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇక్కడనే మనకి మాట్లాడుతూ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గురించి కూడా మాట్లాడారు, సంథింగ్ రిలేటెడ్ టు ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్. మన దగ్గర మనం ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనం చేస్తున్నాము. ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ అయితే కనుక మనం చేస్తున్నామండి ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద పొల్యూషన్. ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ తీసుకుంటే కనుక సో ఇట్ 1.53% ఆర్ సమ్వేర్ అరౌండ్ 1.53%, లైక్ అరౌండ్ 2014 నుంచి ఈ రోజున మనం ఏంటి అని అంటే కనుక 15% వరకు మనం అయితే కనుక బ్లెండింగ్ అనేటువంటిది మనం క్యారీ అవుట్ చేస్తున్నాము ఇన్ ద ఇయర్ 2024. 15% ఇథనాల్ బ్లెండింగ్ అయితే కనుక మనం చేస్తున్నాం. టార్గెట్ ఏంటి అని అంటే కనుక సో టు రీచ్ 20% of the ethanol blending by the year 2025 is basically the target. Similarly, ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ద డీజిల్కి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా మనకైతే కనుక జరుగుతుందండి. ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ డీజిల్లో కూడా ఇథనాల్ని మనకి ఏంటి అని అంటే కనుక బ్లెండ్ చేయడం గురించి. సో లైక్ అరౌండ్ 15% ఓకే ఇథనాల్ ఇన్ డీజిల్లో మనకి ఏంటి అని అంటే కనుక యాడ్ చేయడం గురించి రీసెర్చ్ అయితే కనుక జరుగుతోంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. ఎస్, సో బయో ఎనర్జీకి సంబంధించి బయో ఎనర్జీని మనం ఏంటంటే అడ్వాన్స్ చేయడం గురించి, ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క డిపెండెన్సీని తగ్గించుకోవడం గురించి రీసెంట్గా సమ్మిట్ అయితే జరిగింది. ద 12th CII బయో ఎనర్జీ సమ్మిట్ 2024 అని చెప్పి ఇది మనకి న్యూఢిల్లీలో మనకైతే కనుక జరిగింది. ఫ్యూయలింగ్ ద ఫ్యూచర్, సెక్యూరింగ్ ద ఇండియాస్ గ్రీన్ గ్రోత్ గోల్స్ అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని వచ్చారు. ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్ తీసుకుంటే 1.53% in 2014 to 15% in 2024 అయితే కనుక చేయడం జరిగింది. టార్గెట్ ఈస్ టు రీచ్ 20% by 2025. ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ డీజిల్ మనం తీసుకుంటే కనుక 15% ఇథనాల్ ఇన్ డీజిల్ అయితే కనుక మనం ఏంటి అని అంటే కనుక ప్లాన్ చేయడం జరుగుతుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గురించి ఒక 2 పాయింట్స్ మనం మాట్లాడుకుంటే కనుక CII అనేటువంటిది మనకి 1895లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయండి. హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ ద న్యూఢిల్లీ. Yes, so now what was the answer? Fueling the future, securing the India's green growth goals. Green growth goals is the answer manaki. Moving on to that of the next important question. In which year was the Global Biofuels Alliance officially established? సో ఎందుకని రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది ఎందుకని అని అంటే కనుక ఇండియా రీసెంట్గా ఈ యొక్క HCA అంటారు. HCA అంటే అర్థం ఏంటి? హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ మనం చేయడం జరిగిందండి. హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అయితే కనుక మనం చేయడం జరిగింది విత్ విచ్ పర్టికులర్ ఆర్గనైజేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్.
గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ వాళ్ళతోటి ఇండియా రీసెంట్గా మనకి ఈ యొక్క హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అనేటువంటి దాన్ని మనకి చేయబడడం జరిగింది. ఎందుకని? టు ఎస్టాబ్లిష్ ద జీబీఏ సెక్రటేరియట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మనకి ఈ యొక్క జీబీఏ సెక్రటేరియట్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దానికి సంబంధించి హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అనేటువంటి దాన్ని మనం సైన్ చేసాం. అసలు గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్ అనేటువంటిది మనకు ఎప్పుడు తీసుకుని వచ్చాం మనము? గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్ జీబీఏ వెన్ యూ టాక్ అబౌట్ ఇట్ 2023లో మనకి G20 సమిట్ మనకి ఇండియాలో జరిగిందండి. పర్టికులర్లీ ఇన్ న్యూఢిల్లీలో జరిగింది, విచ్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద అడాప్షన్ ఆఫ్ న్యూఢిల్లీ డిక్లరేషన్ యాజ్ వెల్. అంటే G20 సమిట్ మన ఇండియాలో కనుక న్యూఢిల్లీలో జరిగింది. అక్కడ మనం న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటిది అడాప్ట్ చేసాము. అక్కడనే మనకి ఈ యొక్క గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది అఫీషియల్లీ. Yes, India, United States of America, Brazil, UAE. So all these are the member countries manaki. So in which year was the Global Biofuels Alliance officially established? And the answer is manaki 2023. And this may not be the way the question will be asked. So they can be it like India recent ga manaki host country agreement with that of the Global Biofuels Alliance aithe kanaka sign chesindi. Aa point aithe kanaka meeku telusukovali. GBA secretariat India lo manaki aithe kanaka establish cheyadaniki manaki enti ani ante kanaka plan చేస్తున్నారండి. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్ ఎప్పుడు వచ్చింది, ఎవరెవరు మెంబర్ కంట్రీస్, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు తెలియాలి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Which company did Tata Motors Finance Limited merge with, resulting in the creation of the India's 12th largest NBFC as per the RBI's approval? రీసెంట్గా మనకి యొక్క టాటా మోటార్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్ వాళ్ళు ఇట్ హ్యాస్ బీన్ మెర్జ్డ్ విత్ దట్ ఆఫ్ ద టాటా క్యాపిటల్ లిమిటెడ్ తోటి మనకైతే కనుక మెర్జ్ అవ్వడం జరిగిందండి. దేర్ బై ఇట్ బికేమ్ ద 12th largest నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్ అవర్ కంట్రీ మనకి. ఎస్, సో ద ఆన్సర్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక టాటా క్యాపిటల్ లిమిటెడ్ ఇస్ ద ఆన్సర్. Moving on to that of the next question. On which day is United Nations International Day for the Eradication of Poverty observed annually to promote understanding and dialogue about poverty and as well as the social inclusion? Yes, and something related to the International Day for the Eradication of the Poverty, IDEP. సో ప్రతి సంవత్సరం కూడా మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ అనేటువంటిది యాన్యువల్లీ అబ్జర్వ్డ్ ఆన్ October 17th. అక్టోబర్ 17th మనకి ఏంటి అని అంటే కనుక ప్రతి సంవత్సరం మనం ఏంటంటే టు ఎరాడికేట్ ద పవర్టీ అండ్ టు బ్రింగ్ అవేర్నెస్ మనకి ఏంటి అని అంటే కనుక మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుందండి. అండ్ 17th October 2024 మనం తీసుకుంటే కనుక దిస్ వాజ్ ద 32nd commemoration event of the IDEP. సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ. అసలు ఎప్పుడు తీసుకుని వచ్చారు మనకి 1992లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మనకి ఈ యొక్క రెజల్యూషన్ అయితే కనుక అడాప్టెడ్ ద రెజల్యూషన్. అండ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఎప్పుడు అబ్జర్వ్ చేసామో ఫస్ట్ అబ్జర్వ్డ్ ఆన్ 17th October 1993. మనకి 17th October 19 is the first, for the very first time that we have observed the International Day for the Eradication of Poverty. So finally what was the answer? October 17th is the answer అండి. Which International Day for Eradication of Poverty observed అంటే October 17th. సో సిమిలర్లీ మనకి టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్ మనకి దేనితో మర్జ్ అవుతుంది అంటే టాటా క్యాపిటల్ లిమిటెడ్ తోటి మనకైతే కనుక మర్జ్ అవుతుంది. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్ ఎప్పుడు వచ్చింది అంటే 2023లో వచ్చింది. రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక ఇండియా హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసిందండి గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ తోటి. సో దట్ టు ఎస్టాబ్లిష్ ద జీబీఏ సెక్రటేరియట్ ఇన్ ఇండియా. దెన్ ద నెక్స్ట్ వన్ మనకి ఈ యొక్క బయో ఎనర్జీ సమిట్ మనకి ఎక్కడ జరుగుతుంది? మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది. ఫ్యూయలింగ్ ద ఫ్యూచర్, సెక్యూరింగ్ ద ఇండియాస్ గ్రీన్ గ్రోత్ గోల్స్ ఈజ్ ద థీమ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి 6G విజన్ వచ్చేసి మనకి ఏంటంటే 2030 నాటికి ఇండియా వాంట్ టు బి ద ఫ్రంట్ లైన్ కంట్రిబ్యూటర్ ఇన్ ద డిజైన్, డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద 6G టెక్నాలజీ. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ UAE మనకి రీసెంట్గా అయితే కనుక ప్లాన్ చేయడం జరిగింది. అండ్ సెన్సస్ ఆన్ ఫారిన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండీస్ ఫర్ 2023-24 అయితే కనుక USA రిమైన్డ్ యాజ్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ FDI. Then we have the guidelines for the prevention and regulation of the greenwashing or misleading environmental claims 2024 was brought up by CCPA మనకైతే కనుక తీసుకుని వచ్చారు. Then at the same time, so the India one of the largest contributors around మనం $300 million అయితే కనుక మనం కంట్రిబ్యూట్ అయితే కనుక చేస్తున్నామండి టు ద WHO.
The government of India has extended the first ever rupee denominated LOC to Mauritius under the IDEA scheme around 487.60 crore. Yes. Let us move on to the next set of questions.